చాలు. నీకు తెలిసిందంతే. ఇక్కడ మా లీడర్లే మా పర్మిషన్ తో బతకాలి, మే చెప్పినట్లు ఆడాలి, మా కనుసన్నలలో మెలగాలి. నోర్మీరా బద్మాష్. ఆ లీడర్లే నా దేశంతో చేతులు కలిపి శాంతిని కోరుకుంటున్నారు. మీ దేశంలో ప్రజలు మా స్నేహం కోసం ఎదురు చూస్తున్నారు. నీలాంటి పిచ్చి కుక్కల అరుపుల్ని ఇంకెవరో లెక్క చెయ్యరు. అందుకే ఆ స్నేహాన్ని మీరు పీక నొక్కాలని చూస్తున్నారు. అదంతా ఈజీ కాదు. మీరెక్కడ అడ్డొస్తే అక్కడ నేనుంటా, నరికేస్తా. ఆర్మీ, ఇండియన్ ఆర్మీ, నో సెకండ్ థాట్, నరికేస్తా. కలలు కంటున్నావు విజయేంద్ర. రెండు దేశాలు చేతులు కలిపితే విరిచేయడానికి నా ఉగ్రవాదం ఉంది. శాంతి అంటూ నీతులు వల్లిస్తే ఆ గొంతులు నొక్కేయడానికి నా ఉగ్రవాదం సిద్ధంగా ఉంది. వాటి గడ్డుగా నిలబడే శక్తి నీకు లేదు. ఇది చాలు. ఈ చేతికున్న పవర్ చాలు. అభిమానించే వాళ్ళని ఆదరించే ఈ చేతికి ఆవేశం వస్తే అరచేతిలో కనిపించేవి గీతలు కావురా, కత్తులు. పేకలు తెగిపోతాయి, తల రాతలు చెరిగిపోతాయి. చీల్చి పిడుగు వర్షించినది, గాలి రూపము మార్చి జ్వాలై ద్రవించినది, కడలి చెలియలి కట్ట దాటి పోరెట్టినది, అగ్ని పర్వతము రెక్కలను విదిలించినది, దుష్ట సంహారముకు పుడని ఒడి సాచినది, ఉక్కు స్తంభము పగిలి కడియవతరించినది, అగ్రహోదగ్రోగ్ర నరసింహమే తరలినది, ఉగ్రవాదుల ఉరః పంచరము వణికినది, నీ కళ్ళు భగభగల సూర్యగోళాలు, నీ చూపులే విస్ఫులింగాలు, విద్యుత్ తరంగాలు పొంగుని వ్రేళ్ళు, వ్రేళ్ళు కావవి అమర రుద్ర త్రిశూలాలు, నీ అడుగులే పెళపెళార్భటులు పుట్టించా, భరత సింహము భగత్ సింహువై గర్జించు, మరపి రంగుల పెను ప్రభంజనమై కదులు, శతకోటి పిడికిళ్ళు నీ పిడికిలై, శతకోటి గుండియలు నీ గుండెయై, కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు భారతీయుల గుండె గుండెలో ఎందెందు వెదకినా అందందు కనిపించు వందే వందే మాతర గీతాగ్నివై, తెల్లోడి గుండెలను వల్లానివి నువ్వే, తెలుగు రక్తము పొంగే అల్లూరివై నువ్వే, రక్తమే హిందూ సాగరమ్మై పొంగా, నీ శ్వాస నిశ్వాస పెనుతుపానై రేగా, ఎప్పటిని రిప్పటిలి బొప్పటిలు వెప్పులై, అసహన సహస్ర పణ ఉద్భృతుల అగ్గివై, ధ్వంసమొనరించు భీష్మించు క్రతు ధ్వంసివై, హింసారిరం సాది హంస విధ్వంసివై, ఆజాద్ హిందువుల ఫౌజీ సుభాషువై, కరకు కర్కశుల ఖడ్గముల తెగనరుకు,
ధర్మ చక్రమువై చక్ర వ్యూహమువై జాతి రోషమువై జయకేతనమువై రణభాస్కరమువై జన ఆగ్రహమువై కర్కశుర నిర్జించు కల్కి అవతారమై మనం వేసే ప్రతి అడుగు డేంజర్ మీదే ఇదంతా పైకి పోనీ మనం సార్ సార్ అదే సార్ ఇట్స్ అన్ ఆర్డర్ ఓకే కల్లాల్ अरे असलम खान ये हाथ नहीं फांसी का फंदा है बदमाश ఉగ్రవాదం మీద విసిరిన 100 కోట్ల భారతీయుల చేతి పంచారా ఇది రేపు నీ రాజధాని నిద్రలేచేది కోడికూతతో కాదురా నీ చావు కేకతో అరవరా నీ అరుపుకి టెర్రరిజం గుండె అదిరి చావాలి ఉగ్రవాదం ఉచ్చబోసుకుంటూ పారిపోవాలి నీ శవాన్ని చూసి మిలిటెంట్ గ్రూపుల మగతాళ్లు తెగిపోవాలి అన్ని రకాలుగా చావు
నొప్పిగా ఉందా? పర్వాలేదు. చల్ రే బచ్చి. నమస్కారం, మా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య వ్యక్తి కల్నల్ విజయేంద్ర వర్మ. ఉగ్రవాదులు బలవంతంగా పాకిస్తాన్ కు తీసుకువెళ్లిన ఎంతో మంది యువకుల్ని ఆయన ప్రాణాలకు తెగించి సురక్షితంగా భారతదేశానికి తీసుకురావడమే కాక ఆ ఉగ్రవాద సంస్థని సమూలంగా నేలమట్టం చేశారు. పవర్ ఆఫ్ అన్ ఇండియన్ కు ప్రతిరూపమైన విజయేంద్ర వర్మకు ప్రమోషన్ తో పాటు మహావీర చక్ర పురస్కారాన్ని అందించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అబ్బా, ఏమండి, దెబ్బ బాగా తగిలిందా? ఓన్లేవే, కొట్టినవాడు చాలా మంచి చేశాడు. దెబ్బకు దెబ్బ తిరిగి అంతా గుర్తుకొచ్చేసింది. ఇదంతా నీకెలా తెలుసు? మీ అంత గొప్పగా నటించడం నాకు చేత కాదండి. నటన? అవును, మమ్మల్ని మీరెప్పుడో మర్చిపోయారు. మేమేమైపోతామోనని ఇప్పుడు గుర్తొచ్చినట్టు నటిస్తున్నారు. మీ జీవితంలో ఒక కలగా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళం మేము. ఆవిడ మీ హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయిన ప్రేమికురాలు, మీకోసం ప్రాణత్యాగం చేసిన దేవత. ఆవిడ్ని మర్చిపోవటం ధర్మం కాదు. బొకే పెట్టండి. నా కోసం ఒకరు ప్రాణం ఇచ్చారు, ఇంకొకరు ప్రాణం పోశారు. నా బాధ్యతలకు అనుగుణంగా నడిచే భార్యగా నువ్వు దొరకడం ఆ భగవంతుడు నాకిచ్చిన అదృష్టం. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శైనేషు రంభ, రూపేశ లక్ష్మి, క్షమయధరిత్రి అన్నారు. అన్ని సద్గుణాలు కలబోసుకున్న రూపం స్త్రీ. స్త్రీ లేని చోట త్యాగం లేదు, విజయం లేదు, కీర్తి లేదు. మన సంప్రదాయంలో స్త్రీకి ఉన్నంత గొప్ప స్థానం ఎవరికీ లేదు. అందుకే భూమిని కూడా భూదేవి అని స్త్రీ పేరుతో అమ్మలా పూజిస్తున్నాం. ఆ అమ్మ గౌరవాన్ని నిలబెట్టడానికి అన్ని విధాలుగా సహకారం అందించిన నువ్వు నాకు అర్ధాంగిగా దొరకడం నా అదృష్టం. నా అదృష్టం. ఇదేంటి, ఎక్కడున్నా? అమ్మా, నాన్న, అక్కడేం చేస్తున్నారు? వెళ్దాం పదండి, మన లోకానికి వచ్చేయండి. రండి రండి.